బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు చిన్నటేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్కు చెందిన స్లీపర్ బస్సు ప్రమాదం తర్వాత వరుసగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. తాజాగా మరొక ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమవగా ప్రయాణికులు మృతి చెందారు. రాజస్థాన్లో ఉదయం జైపూర్ జిల్లా షాపూర్ సబ్ డివిజన్లోని మనోహరపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జైపూర్ ఢిల్లీ రహదారి పక్కనే ఈ ప్రమాదం జరిగింది. తోడి గ్రామంలోని ఇటుక బట్టీకి కార్మికులతో ప్రయాణిస్తున్న బస్సు 11 kV హై వోల్టేజ్ వైర్లను తాకింది. బస్సు పైకప్పుపై భారీగా లగేజీ ఉండడంతో క్షణాల్లోనే మంటలు వాటికి వ్యాపించాయి. ప్రయాణికులు అప్రమత్తమై బస్సు దిగేసరికి మంటలు చుట్టుముట్టడంతో 3 మరణించగా మరొక 12 మందికి కాలిన గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ నుంచి తోడీకి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికుల కేకలు విన్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని షాపూర్ సబ్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు చిన్నటేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్కు చెందినటువంటి స్లీపర్ బస్సు ప్రమాదం తర్వాత వరుస ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయి. తాజాగా మరొక ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమవగా ప్రయాణికులు మృతి చెందారు. ఇక రాజస్థాన్లో ఉదయం జైపూర్ జిల్లా షాపూర్ సబ్ డివిజన్లోని మనోహరపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జైపూర్ ఢిల్లీ రహదారి పక్కనే ఈ ప్రమాదం జరిగింది. తోడి గ్రామంలోని ఇటుక బట్టీకి కార్మికులతో ప్రయాణిస్తున్నటువంటి బస్సు 11 kV హై వోల్టేజ్ వైర్లను తాకింది. బస్సు పైకప్పుపై భారీగా లగేజీ ఉండటంతో క్షణాల్లోనే మంటలు వ్యాటికి వ్యాపించాయి. ప్రయాణికులు అప్రమత్తమై బస్సు దిగేసరికే మంటలు చుట్టుముట్టడంతో 3 మరణించగా మరొక 12 మందికి కాలిన గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ నుంచి తోడీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కార్మికులు కేకలు విన్నటువంటి స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని షాపూర్ సబ్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించారు.